సేవకులు, సంఘాలు క్షేమాభివృద్ధి పొందాలని ఆశిస్తుంటారు. కాబట్టి మీరు ఒకసారి రావాలి అని చెప్పానని అడిగారు. అంచేత దాన్ని బట్టి, ప్రభు చిత్తాన్ని బట్టి మీ మధ్యలో రావటం జరిగింది. అలాగే జాన్ గారు కూడా మరి నేను రావటానికి తమ్ముడు లోక ద్వారా ఆయన కూడా ప్రోత్సహించారు. మరి ముఖ్యంగా ఏసన్న గారికి అలాగే జాన్ గారు ప్రత్యేక వందనాలు. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక దేవుని వాక్యం చదువుకుందాం. మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగము హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మూడవ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఈ ఉదయకాలపు మా కృతజ్ఞతలు మీకు చెల్లిస్తున్నాం. మీ ఆత్మ ద్వారా మీరు మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కడప ప్రాంతంలో ఏసన్న గారి ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యలో అల్పుడునైన నేను కూడా ఉండడానికి నీవు నడిపించినందుకు మీకు స్తోత్రాలు. చదువుబడిన ఈ మాటలు విలువైనవి. మేమందరము కూడా సత్యవాక్యమును సరిగా అర్థం చేసుకుని వాక్యము యొక్క శక్తిని జీవితంలో మేము కలిగి జీవించినట్లు మాకు సహాయం చేయండి. నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. మీ నామానికి మహిమకరమైన జీవితాలు మేము కలిగి ఉండేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరిట స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి అనే ఈ మాట మనందరికీ తెలియనిది కాదు. ఈ మాట మనందరికి తెలిసినటువంటిదే. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులు. దేవుడు ఇక్కడున్న మనలో ప్రతి ఒక్కరిని కూడా పిలిచాడు. పిలుపులు చాలా ఉంటాయి, కానీ వాటిలో ప్రాముఖ్యమైనవి ఒక 3 మనం చెప్పుకోవచ్చు. పరలోక సంబంధమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు. పరలోక సంబంధమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు. ఆ పిలుపు యొక్క స్థాయి, ఆ పిలుపు యొక్క ఆ గొప్ప స్థితిని మనకు ఆ పిలుపులు తెలియజేస్తాయి. అయితే మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును, ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి అనే మాట చదువుకున్నాం. ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుట అనే దాని గురించి మాత్రమే ఈ పూట కొన్ని విషయాలు నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. యేసు మీద లక్ష్యముంచుడి అంటే యేసు మీద గురి ఉంచండి, యేసును గూర్చి ఆలోచించండి అని ఒక హెచ్చరిక మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ప్రధాన యాజకుడైన యేసు అని ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు వారు మనం ఎక్కడ పుట్టిన వారమో ఎక్కడ పెరిగిన వారమో తెలియదు, కానీ ఆయన మనల్ని పిలిచాడు ఉన్నతమైన పిలుపుతో, పరిశుద్ధమైన పిలుపుతో, పరలోక సంబంధమైన పిలుపుతో పిలిచి రాజులైన యాజక సమూహములోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడు, మనమందరం కూడా ఆయనతో పాటు పనిచేసేటువంటి యాజకులు. ప్రధాన యాజకుడైన యేసు మీద ఎందుకు మనం లక్ష్యం ఉంచాలి,
అని చెప్పానంటే, ప్రధాన యాజకుడైనటువంటి యేసు మీదనే లక్ష్యం ఉంచడానికి గల కారణం ఏంటంటే, ఈ భూమి మీద ఎవరైనా పరలోకమందున తండ్రిని కలుసుకోవాలంటే నేనే మార్గం అని ఆయన చెప్పాడు కాబట్టి. అలాగే మనకి 1 పేతురు 2:21లో ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు కాబట్టి మనము తన అడుగుజాడల యందు నడుచుకొనవలనని ఆయన మనకి ఏముంచాడు? మాదిరి ఉంచాడు. ఇలాగా యేసుక్రీస్తు గురించి మనం ఆలోచిస్తే, ఆయన లేకుండా మనకి ఈ లోకములో కలిగినది కూడా ఏది లేదు. యోహాను సువార్త 1:1 కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి మన జీవితానికి, జీవానికి మూలము యేసు అయ్యున్నందువలన యేసు మీద మనము లక్ష్యం ఉంచాలి. యేసు మీద ఎందుకు లక్ష్యం ఉంచాలనేటువంటి కారణం, మరొక కారణం ఏంటంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనం అనుకుంటా, మనము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదగాలి గనుక. క్రీస్తు వలె ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము చాలు. యేసు మీద లక్ష్యం ఉంచకపోతే, యేసును గూర్చి ఆలోచించకపోతే, యేసును గూర్చి మనము తలంచకపోతే ఆయనలాగా మార్పు చెందడానికి దాదాపు అవకాశాలు శూన్యం. సినిమా యాక్టర్ల మీద అభిమానం చూపేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వారిలాగా హెయిర్ కటింగ్ చేయించుకుంటారు, వాళ్ళలాగే బట్టలు కుట్టించుకుంటారు, వాళ్ళలాగే రోడ్డు మీద నడుస్తారు, వాళ్ళలాగానే బైక్ డ్రైవ్ చేస్తారు. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, వీళ్ళు ఎన్ని రకాలుగా చేసినా కూడా వాళ్ళలాగైతే ఉండరు కదా, ఉండరు. కాబట్టి అభిమానం కొద్దీ వాళ్ళలాగా యాక్షన్ చేయటం. అలాగే ఆడపిల్లలు కూడా వాళ్ళకి నచ్చినటువంటి హీరోయిన్లాగా మారాలని వాళ్ళ యాక్షన్ చూడడం, వాళ్ళ యొక్క డ్రెస్సులు చూడడం, ఇవన్నీ కూడా చూస్తుంటాం. ఎందుకంటే మనం దేని మీద లక్ష్యం ఉంచుతామో, దేని మీద మనము గురి ఉంచుతామో, దాని వలె మనం మార్పు చెందడానికి అవకాశము ఉంటుంది. అందుకు మనం అందరం కూడా యాజక సమూహములో ఉన్నాం కాబట్టి, ప్రధాన యాజకుడైన యేసు మీద మనము లక్ష్యం ఉంచితేనే మనం సంపూర్ణముగా ఆయన వలె మనము మార్పు చెందడానికి వీలు పడదు. అందుకోసమని సేవా జీవితంలో నిజమైన సేవా జీవితం ఉంటుంది, నటించే జీవితం ఉంటుంది. చూడండి, నటన అనేటువంటిది ఒక రోజుకు సాధ్యపడుతుంది కానీ జీవితంలో కుదరదు. జీవితాన్ని జీవించాల్సిందే. అయితే ఈ మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించండి. నాకంటే పెద్దవారు ఉన్నారు, తండ్రి సమానులు ఉన్నారు, నాకంటే యోగ్యులు ఉన్నారు. ఒక రకంగా చెప్పవలసి వస్తే మీకంటే అందరికంటే కూడా తక్కువ నాకే వాక్యం తెలుసు అని నాకు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. అందుచేత నా ప్రియ స్నేహితులారా, యేసు మీద మనము లక్ష్యం ఉంచినప్పుడు ఆయన వలె మనము ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే ఇందాక నేను పాట వింటున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. నీ ఉంటే నాకు చాలు యేసయ్య అనే పాట. అది ఇప్పుడు ప్రపంచం అంతా కూడా పాడుతున్నారు. ఆ పాట పాడిన ఆయన తెలుసండి మీకు ఎవరికన్నా? రాసిన ఆయన తెలుసా? రాసిన ఆయన సామ్జే వేదాల, నాకు మంచి స్నేహితుడైన. ఈ పాట ఎప్పుడు రాశాడు, ఎలా రాశాడో ఒక చిన్న మాట చెప్తా. ఎందుకంటే మనం పాడుకుంటాం కానీ అర్థం తెలియకపోతే మనం ఆనందిస్తాం కానీ ఎలాంటి ప్రయోజనం ఏమీ ఉండదు. ఆయన భార్యకి విశాఖపట్నం కేజీహెచ్లో ఆపరేషన్ జరిగింది. ఆయన తమ్ముడు మరి రత్న వేదాలు అనేటువంటి ఆయన అక్కడ ఉంటాడు.
కొంచెం ఆయనకి సహాయం చేసి ఆపరేషన్ విషయంలో దేవుడు కృప చూపించాడు. ఈయన మరి ఆపరేషన్ అయిపోయింది, డిశ్చార్జ్ చేస్తాం రమ్మని చెప్పారు. ఈయన హాస్పిటల్కి వెళ్ళాడు, జేబులో డబ్బులేమి లేవు, జేబులో డబ్బులు లేవు, ఇంట్లో డబ్బులు లేవు, ఆయనకి అసలు బ్యాంక్ అకౌంట్ లేదంట అప్పుడు, ఈ పాట రాసినప్పుడు. అయితే అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, డాక్టర్ బిల్ ఎంత వేస్తాడో డబ్బులు లేవని చెప్పానని కేజీహెచ్ హాస్పిటల్లో పెద్ద కార్లు పార్కింగ్ ఉంటుంది. కార్లు పార్కింగ్లోకి వెళ్ళి 2 కార్ల మధ్యలో మోకరించి ఏడుస్తూ ఉన్నాడు. ప్రభువా, నాకు నీవు తప్ప ఎవరు లేరు, నీవు తప్ప నాకెవరు లేరు అని చెప్పి. ఇక్కడ డాక్టర్ గారు బిల్లు వేశారు, బిల్లు కట్టమన్నారు, ఆయన రమ్మని చెప్పానని అడిగితే బంధువులు వెళ్ళి ఆయన వెతుకుతున్నారు. ఎక్కడున్నారు ఈయన చెప్పానంటే వెతికితే కార్లు పార్కింగ్లో ఇక్కడ నుంచి ఇక్కడ షర్ట్ అంతా కూడా తడిసిపోయింది, కన్నీరు కార్చి. ఆ రత్న గారు వెళ్ళి, అన్నయ్య మీరు ఇక్కడ ఉన్నారు, సార్ పిలుస్తున్నారు డాక్టర్ గారు అని చెప్పానని లేచాడు. లేచి తమ్ముడు భుజం మీద చేసి అలా కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళాడు. భయం ఏంటంటే బిల్లు ఎంత వేస్తాడో, డబ్బులు లేవు అని చెప్పి. తర్వాత ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, డాక్టర్ గారు పిలిచారు. మీరేం చేస్తారండి అని అడిగారు. సార్ గాడ్ సర్వెంట్ సార్ అని చెప్పారు. ఓకే, నీ గురించి విన్నాను, నీ భార్యకి ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది, మరి నీ బిల్లు మీ బంధువులు కొంత కట్టారు, ఇంకొంత కట్టాలి, అది నాకు అవసరం లేదు, ఇదిగో ఈ కానుక తీసుకో, ప్రార్థన చేయని జేబులో పెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఏడ్చాడండి. అక్కడ డాక్టర్లు ఎవరైనా తిరిగిస్తారండి? నేనేదే చూడలేదు. అక్కడి నుంచి అది ఎంత తెలుసా, ఆ రోజు ఆయనకి ఇచ్చింది 350 రూపాయలు. ఈ 350 రూపాయలు విశాఖపట్నం నుంచి నర్సాపూర్ వెళ్ళడానికి ఇద్దరికి టికెట్లు సరిపోతాయి బస్సుకి. అంటే బస్సుకి ఛార్జీకి డబ్బులు లేవు, అది పరిస్థితి. ఈయన భార్యను తీసుకొని బస్సు ఎక్కాడు. ఈ యొక్క 300 రూపాయలు, చెరకు 150 రూపాయల టికెట్, దిగిన దగ్గర నుంచి ఆటోకి 50 రూపాయలు, అది పరిస్థితి. బస్సు ఎక్కి విశాఖపట్నం నుంచి వాళ్ళ గ్రామాన్ని నర్సాపూరు వెళ్ళే సమయంలో బస్సులో ప్యాంట్ షర్ట్ మొత్తం కూడా తడిసిపోయింది. యేసయ్య ఏటీఎం లేకపోయినా, బ్యాంక్ అకౌంటు లేకపోయినా, నీ ఉంటే నాకు చాలు అనే పాట ఆయన బస్సులో ఇంటికి వెళ్ళేసరికి పాడి ఇంటికి వెళ్ళిన తర్వాత రాశాడు. ఆయన భార్య అలసిపోయి నిద్రపోతూ ఉంది, ఇంటికి వెళ్ళేసరికి ప్యాంట్ షర్ట్ మొత్తం తడిసిపోయినాయి ఆయనకి. ఎందుకంటే కృతజ్ఞతా భావం. బ్రతుకు నావ పగిలిన కడలిపాలైనను, తర్వాత లేనేంటి, అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన. అంటే ఆ ఒక్కొక్క పదాన్ని మనం ఆలోచిస్తే మనం పాడుకుంటాం, కానీ దానిలో డెప్త్ మనం అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంటాం ఎక్కువ సందర్భాలు. అందు గురించి నేను ఆయన గురించి చెప్పాల్సి వచ్చింది. నాకు మంచి స్నేహితుడైన, మంచి దైవజనుడు. మరి మా పరిచర్యలో కూడా మేము ఒక 9 సంవత్సరాల పాటు వాడుకున్నాం ఆయనను. ఆ పాటే ఆయన విదేశాలు కూడా తీసుకుని వెళ్ళిందన్నమాట. అయితే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఆయన దేని మీద ఆధారపడలేదు కానీ యేసు మీద ఆధారపడ్డాడు. యేసు మీద లక్ష్యం ఉంచాడు. నా భార్యకు ఆపరేషన్ చేయిస్తాడు, నా భార్యను నన్ను క్షేమంగా ఇంటికి తీసుకుని వెళ్తాడని చెప్పి యేసు మీదనే లక్ష్యం ఉంచాడు. అయితే నా ప్రియ స్నేహితులారా, మనము అన్ని విషయములలో క్రీస్తువలే ఉండులాగున ఎదగాలి అని చెప్పానంటే యేసు మీదనే మనం లక్ష్యము ఉంచాలి. ఇప్పుడు నా జీవితాన్ని గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను 1 గంటకు మరి అయ్యగారు ఏ సమయం చెప్పారో 1:10 లోపు నేను ముగించేస్తాను. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకున్న సత్యం ఏంటంటే, కాళ్ళ మీదే కాదు కానీ మాట మీద కూడా నిలబడాలండి మనం. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనం చూసినట్లయితే, మాది ఒంగోలు దగ్గర
ఒంగోలు నుంచి చీరాల వెళ్ళే రూట్లో నాగులుపులపాడు అనే గ్రామం. ఒంగోలు నుంచి ఒక 18 కిలోమీటర్లు. అది మండల హెడ్ క్వార్టర్. అది మేము పుట్టినటువంటి ఊరు. మా యొక్క బాల్య జీవితం, తల్లిదండ్రులకు మేము 8 మంది సంతానం, 3 చనిపోయారు, 5 ఉన్నాం. మాకందరికి ఒక అక్క, మిగతా అందరం కూడా మేము మగపిల్లలం. నేను మగపిల్లల్లో 3వ వ్యక్తిని అన్నమాట. అయితే పెద్దవాళ్ళు చదువుకోలేదు, అంటే వాళ్ళు చదువుకున్నారు కానీ ప్రయోజనం లేకుండా పోయింది. తర్వాత ఆ సమయంలో మా నాన్నకి జబ్బు చేసింది. 2 ఊపిరితిత్తులు క్యాన్సర్ వచ్చింది ఆయనకి. ఆ దినాల్లో కొద్దిగా గొప్ప ఉన్నాయన్నీ కూడా అమ్మేసుకున్నారు. ఇంకా మిగిలింది ఏమి లేదు. ఆయన్ని తీసుకొచ్చి అమ్మ మంచం మీద ఉంచి, అమ్మ బాల్యం నుంచి కూడా మంచి ప్రార్థన పరురాలు. అలాంటి తల్లికి పుట్టినందుకు నేను చాలా అదృష్టవంతుని అనుకోవాలి, ప్రభు కృపను బట్టి. మా అమ్మగారిని గణపరచడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్లో 7 దినాలు అమ్మ ఉపవాసం ఉండి మంచం దగ్గర ప్రార్థన చేసింది. అయ్యా, చిన్నపిల్లలు, నా భర్త పరిస్థితి, నీకు అసాధ్యమైంది ఏది లేదు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు 7వ రోజున అమ్మకు దర్శనం దేవుడు చూపించాడు. అమ్మ, ఇదిగో నా రక్తంతో ఆ యొక్క క్యాన్సర్ కడిగేస్తున్నాను, అది ఇంక లేదు అని అమ్మకు దర్శనం చూపించాడు. నెలల తరబడి బెడ్ మీద ఉన్నటువంటి వ్యక్తి లేచి కూర్చున్నాడు. నాకు కొంచెం ఉఖా ఉన్నప్పుడు ఆయన దగ్గితే అంత రక్తం వస్తుందండి. అది ఎలా అవుతుందో తెలియదు, కానీ అమ్మ ఏం చేస్తుందంటే ఒక మట్టి తట్టలో మట్టి పోసుకొని తెచ్చి మంచం దగ్గర పెడుతుంది. దగ్గు వచ్చినప్పుడు ఆ రక్తం అందుట్లో పడితే తీసుకెళ్ళి బయట వేస్తాను అన్నమాట. ఇది పరిస్థితి. ఆ యొక్క జబ్బు నుండి తగ్గినాక నాన్న 22 సంవత్సరాలు బ్రతికాడు. దేవునికి మహిమ కలుగును గాక. మా నాన్న మరి భయంకరమైన కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. మమ్మల్ని బాగా హింస పెట్టేవాడు. ఈ జబ్బు వచ్చి తగ్గిన తర్వాత లోబడి బాప్టిజం పొంది సేవలో అమ్మతో పాటు సహకరించి సేవ చేశాడు. ఆ సందర్భంలో నాకేం జరిగిందంటే, నేను 5th క్లాస్ వరకు చదువుకున్నా. నేనేమన్నాను, చదువు అంటే నాకు ఇష్టం. అమ్మ, నన్ను ఎక్కడన్నా హాస్టల్లో చదువుకుంటాను, ఎందుకంటే నన్ను చదువు మానిపిస్తుందని నాకు భయం వేసింది మా అమ్మ మీద. ఎందుకంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేవు. తర్వాత అమ్మ ఏమందంటే, ముందోళ్ళు ఇద్దరు సక్రంగా చదివారు, అధిక వాళ్ళ కొరవ నువ్వు చదువుతావులే, వదిలే పనికి వెళ్దాం అని చెప్పి తనతో కూడా అన్ని పొలం తీసుకెళ్తా ఉండింది అన్నమాట. నాకు చదువు అంటే ఇష్టం కాబట్టి ఏ చిన్న పేపర్ కనపడ్డా కానీ చదువుతూ ఉండేవాడు అనమాట. పేపర్ ముక్క పడ్డా, బూంది పొట్లం తీసుకున్నా కూడా ఆ పేపర్ చదివేవాడిని. ఇలా ఉండేదన్నమాట. ఇలాగ అన్ని పనులు చేస్తున్నాను. చదువుకునే అవకాశం దాదాపు కోల్పోయాం. తర్వాత ఇక చాలా రకాల పనులకు వెళ్తూ వచ్చాం. నాకు బాల్యం నుంచి నత్తి, మాటలు రావు. ఆ యొక్క నత్తి ఎలా ఉంటుందో మీకు ఒక మాటలో చెప్తాను. అమ్మ ఏం చేస్తా అంటే, అరే చింతపండు దేరా అని చెప్పని కొట్టుకు పంపిస్తుంది. కొట్టు మాకు ఒక 100 మీటర్ల దూరంలో ఉంటుంది. నేను కొట్టుకెళ్తే ఆ కొట్ట ఆయన యజమానుడు నాకు మామయ్య వరుస అవుతాడనమాట. నేను ఆడికెళ్ళి చింతపండు ఇవో అనేవాడిని. ఆయన ఈలోపు ఇంకొకరికి ఇచ్చి మళ్ళీ ఏం కావాలరా అంటాడు ఆయన. మళ్ళీ నేను ఫస్ట్ కాడి నుంచి మొదలు పెట్టాల. మళ్ళీ నేను ఫస్ట్గా మళ్ళీ చీ 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 అని చెప్పని మొదలు పెట్టాలి. అంటే మాట రాదు తొందరగా. ఇలాగా నేను కొట్టు దగ్గర నుంచి చింతపండు తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి 1-2 గంటలు పట్టుద్ది. ఇంత లేట్ అయింది ఏంటని చెప్పనని మళ్ళీ అమ్మ కొట్టేది నన్ను. నేనేం చేసేది, ఆ సందర్భం నుంచి నాకు దేవుడి మీద కోపం. దేవుడు అనేవాడు ఉంటే నన్ను ఎందుకు ఇలా పుట్టించాలా, నేను మాట్లాడుతున్న అందరూ కూడా నవ్వుతున్నారు, నన్ను ఎందుకు ఇలా చేయాలనేటువంటిది నేను దేవునికి వ్యతిరేకంగా మారటం మొదలుపెట్టాను అప్పటి నుంచి. ఎందుకంటే సృష్టికర్త ఆయనే కాబట్టి ఎందుకు ఇలా చేయాలనేటువంటిది. తర్వాత అమ్మ నా కోసం దుఃఖపడుతుండేది, నాన్న కూడా బాధపడుతుండేవాళ్ళు. నేను మాత్రం దేవుడిని పట్టించుకునేవాడిని కాదు. నేనేమన్నానంటే, మీరు నరకం పరలోకం అని చెప్పని ప్రజలను భయపెడతా ఉంటారు, మీరు పోయి చూసారా ఏంటి, ఎవడు చూసాడు పోయి, మీరు నాకు చెప్పండి, మీరు ఎక్కడ చూసారు, నాకు కూడా చూపించండి అని చెప్పి అనేవాడు అన్నమాట.
తర్వాత నేను పనిచేసే స్థలాల్లో నా జీవిత కాలంలో విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. నేను చాలా స్పీడ్గా ఉండేవాడిని పనుల్లో, మిగతా వాటిల్లో. చావు నా అంచులు గుండా వెళుతుంది చాలా సందర్భాలు. తర్వాత మాకెందుకో చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ అంటే విపరీతమైనటువంటి గౌరవం. భయం కాదు, గౌరవం. గౌరవం అంటే భయానికి మించింది. అర్థమైందండి మీకు? గౌరవం వేరు, భయం వేరు. ఎందుకంటే భయం అంటే ఎలా ఉంటుందంటే, అరే అమ్మ కొట్టిద్దేమని చెప్పానని. గౌరవం అంటే ఏంటంటే, అరే అమ్మ అంతే, నాన్న ఎలాంటి వాళ్ళైనా అమ్మను అమ్మగా మనం గౌరవించడం. కొడతారేమో తిడతారేమో అని కాదండి, అది కాదు. నేను చెప్పింది గౌరవం, అదే అనమాట. అలాగా అప్పుడు సిగరెట్లు తాగుతాయి, ఇంకా అన్ని అలవాట్లు అయిపోయినాయి నాకు. అయిపోయిన తర్వాత అమ్మ అంటే భయం కాబట్టి సిగరెట్లో పొడి జేబులో ఉందేమని చెప్పానని మొత్తం కూడా బయట ఇలా ఇదిలించుకొని ఇంట్లోకి వెళ్ళాను. ఎందుకంటే బట్టలు ఉతికేది అమ్మ కాబట్టి, రే ఏంట్రా ఇది అని చెప్పని అంటది అనమాట. బయట అలా ఉండేవాళ్ళం, ఇంట్లో చాలా నీతిమంతుల్లాగా ఉండేవాళ్ళం. ఇది మా జీవితం. ఒకానొక సమయంలో అమ్మ ఏడ్చింది. ఒకసారి ప్రార్థనకు రారా, మీటింగ్కి రారా, నా మాటినరా అని చెప్పానని. మీరు పొయ్యేది పోక నన్ను కూడా మీరెందుకు ఇబ్బంది పెడతారు? అసలు పాస్టర్గా బ్రతకటమే అనవసరం. ఎంతమంది చేత ఎన్ని మాటలు అనిపించుకోవాలి, ఎన్ని అవమానాలు పడాలి, ఎన్ని హింసలు పడాలి, ఎన్ని చోట్ల లేదా మీరే పడండి, నేను రానని చెప్పాను. తర్వాత అమ్మ గురించి ఆలోచించాను నేను. అరే అమ్మ రమ్మంటుంది, అమ్మ మాట గౌరవించాలి. కొడుకుగా అమ్మ మాట వినకపోతే జీవితానికి అర్థమే ఉంటుంది, ఇంకా సన్మానానికి అర్థమే ఉంటుంది. బైబిల్ విషయం కాదు, అమ్మను అమ్మగా గౌరవించాలి. ఎందుకంటే ఆమె అంత నీతిమంతురాలండి. ఆమె కూడా అదే ఊరిలో పుట్టి పెరిగింది, మంచి సాక్ష్యం సంపాదించుకుంది. కాబట్టి అమ్మ మాట వినాలని చెప్పానని ఒకరోజు మీటింగ్కి వెళ్ళాను. అది 1995 ఫిబ్రవరి 18 రాత్రి. జాకాక్స్ గారని అమెరికా ఆయన వాక్యం చెప్తా ఉన్నారు. నా కూటంలో వెళ్ళి కూర్చున్నాను. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు నరకం గురించి, పరలోకం గురించి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధ జీవితం గురించి మాట్లాడుతున్నాడు, నిజమైన క్రీస్తు జీవితం గురించి మాట్లాడుతున్నాడు. నా మనసు అలా స్థిరపడిపోయింది. మరి అమ్మ అందరు చేసిన ప్రార్థనలు ఫలించే తెలియదు కానీ అయిపోయింది. తర్వాత నాకు అనిపించింది, అరే పాస్టర్లు నరకం పరలోకం ఉండి అంటున్నారు, నేనేమంటున్నాను? లేవంటున్నాను. ఉన్న సంగతి వాళ్ళు చూడలేదు, లేని సంగతి నేను చూశానా? నేను చూడకుండా లేవని ఎలా సర్టిఫికేట్ ఇస్తాను నేను? కాబట్టి ఉన్న విషయాన్ని వాళ్ళు చూడలేదు, లేని విషయాన్ని నేను చూడలేదు. కానీ ఏదో ఒక రోజు నేను చనిపోతాను, అది నిజం, ఇది పక్కా. నేను ఏదో ఒక రోజు చనిపోతాను. కాబట్టి చనిపోయిన రోజున నరకం పరలోకం ఉంటే నా ప్లేస్ ఏంటి, నా ప్లేస్ ఎక్కడ, నా పరిస్థితి ఏంటి అని చెప్పి నేను ఆలోచనలో పడిపోయాను. ఇలా జరుగుతూ ఉంది ఆలోచనలో. తర్వాత యేసు ప్రభువుని నమ్ముకుంటే నష్టమా లాభమా అని, నష్టాలు ఏంటి అని చెప్పానని వైట్ పేపర్ తీసుకున్నాను, రాద్దామని. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎన్ని రకాలుగా మనం లాస్ పోతామని చెప్పానని 2-3 గంటల సేపు కూర్చొని ఒక్కడు కూడా రాయలేదండి. ఒక్క పేరా కూడా రాయలేదు. ఇక నష్టాలు ఏమి లేనప్పుడు ఉండేది లాభమే కదా. నష్టాలేమి లేనప్పుడు ఉండేది ఏంటిది? ఇంకా లాభమే కదా. కాబట్టి నేను చనిపోతే యేసు ఉండే పరలోకానికి వెళ్ళాలి అంటే యేసును నమ్మాలి, ఆయన అడుగు జాడల్లో నడవాలి. చావుకు చుట్టాలు ఎవరు లేరు, చిన్న పెద్ద వయసుతో సంబంధాలు లేవు. అందుచేత ఆ రాత్రి మధ్యరాత్రి వరకు నా పాపం విషయమై, నా తల్లికి తండ్రికి వ్యతిరేకంగా చేసినటువంటి ఆలోచన విషయమై మారు మనసు పొందడానికి, పాపములు ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఉదయకాలమున కొంతమంది సేవకులు, అయ్యా బాప్తీసం తీసుకుంటావా, రాత్రి చెయ్యెత్తి ముందుకు వచ్చావు కదా, పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసావు కదా అని చెప్పి అన్నారు. నేనేమన్నా అంటే మమ్మల్ని అడగండి అన్నాను నేను. వాళ్ళు మమ్మల్ని అడగడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇదేంటి బాప్తీస తీర్మానం ఎవరిది,
నేను కదా చేసుకోవాలి, అమ్మని ఎందుకు అడగమన్నాను నేను అని. అంటే పట్టించుకోవట్లేదు. కానీ చిన్నప్పటి నుంచి ఇంట్లో వాక్యం జరుగుతుంది, ఇప్పుడు అవన్నీ రిపీట్ అవుతున్నాయి. సండే స్కూల్లో విన్నవన్నీ రిపీట్ అవుతున్నాయి. అలాగ జరిగినప్పుడు ఏం జరిగిందంటే, మరల వచ్చారు సేవకులు. అమ్మేమందంటే, అయ్యా వాడు రాత్రి వచ్చాడు ప్రార్థనకి, అప్పుడే వద్దు, వాడు ఉంటాడో ఉండడో, కాబట్టి ఒక 6 నెలల సంవత్సరం ప్రార్థనకు రావడం చూస్తే అప్పుడు మనం ఇద్దామని చెప్పింది. పాస్టర్ గారు వచ్చి నాకు ఆ మాట చెప్పారు. నేనేమన్నారంటే, లేదు పాస్టర్ గారు, నాకు బాప్తీసం ఇవ్వండి అని చెప్పానంటే ఆయన భయపడుతున్నాడు. అప్పుడు ఎందుకంటే కన్న తల్లి ఏమంటుంది, అప్పుడే వద్దంటుంది. నేనేమంటున్నాను, నాకు ఇవ్వండి అంటున్నాను. పాస్టర్ గారిని కూర్చోబెట్టి నేను చెప్పాను, పాస్టర్ గారు, రాత్రి ఈ లోకం అనేటువంటి అంధకారంలో నుంచి నేను బయటకు వచ్చాను, ఈ పాపపు మురికిలో నుంచి బయటకు వచ్చాను, ఇంకా నన్ను 6 నెలలు సంవత్సరం దాంట్లో ఉండమంటారా అని అన్నాను. రే నీకు తెలియదు, నువ్వు ఉండలేవని చెప్పానని. పాస్టర్ గారు, నేను ఉండలేను, నా ప్రభు పరిశుద్ధంగా నన్ను ఉంచగలడు అని ఏడ్చాను. నా మీద నాకు నమ్మకం లేదు పాస్టర్ గారు, కానీ నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభు నమ్మకస్తుడు, నాకు బాప్తీసం ఇవ్వండి, నేను ఇక్కడి నుంచి బాప్తీసం లేకుండా వెళ్ళనని చెప్పాను. ఫిబ్రవరి 1995, అప్పుడు నా వయసు 21 సంవత్సరం. ఉదయకాలం 8:30కి బాప్తీసం ఇచ్చారు. నా జీవితం చాలా తేలికైపోయింది. తర్వాత అమ్మతో చెప్పి, అమ్మ ఇంక నేను ఎక్కడ బయట ఉండను. అంతకుముందు హైదరాబాద్లో చీరాల, ఒంగోలు రకరకాలుగా నా పనుల నిమిత్తం నేను హౌస్ బిల్డర్గా ఉండనప్పుడు దాన్ని బట్టి నేను అలా ఉంటున్నాను, ఇంకెక్కడికి వెళ్ళినమ్మా, ఇక్కడే ఉంటాను నేను అని చెప్పి. తర్వాత అప్పుడు ఒక 10 మందితోటి అమ్మ ఇంట్లో చిన్న సేవ చేసుకుంటా ఉంది, నేను రక్షించబడే సందర్భం అది. తర్వాత నేను ఈ మాటల విషయమై 10 మందిలో ప్రార్థన చేసేవాడిని కాదు, ఎందుకంటే మాటలు సరిగా రావు, ఒక నత్తి కాబట్టి ఎగతాళి చేస్తారని. రక్షణ పొందిన రోజు నుంచి అండి, పనికి వెళ్ళి రావటం, సైకిల్ అక్కడ పెట్టేయటం, బైబిల్ చొక్కాలో పెట్టుకోవటం, పొలాల్లోకి వెళ్ళిపోవటం. రోజుకి మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, 20, 30, 40 అధ్యాయాలు బైబిల్ చదివేవాడిని అండి. పిచ్చి, ఇక నాకు రెండో లోకం లేదు, రెండో ప్రపంచం లేదు. కనీసం 2-3 గంటలు ప్రార్థనలో గడిపేవాడిని ఒంటరిగానే. ఎందుకంటే అందరిలో చేయలేను, మాట సరిగా రాదు కాబట్టి. ఒకవేళ సహోదరులు నవ్వుతారేమో, ఎగతాళి వేస్తారేమో, యేసు ప్రభు నవ్వడు కదా, యేసు ప్రభు ఎగతాళి చేయడు కదా, నన్ను అర్థం చేసుకుంటాడు కదా అని చెప్పానని వచ్చిరానటువంటి ఆ యొక్క భాషతో ప్రార్థన చేస్తుండేవాడిని. 6 నెలలు అయిపోయింది. దేవుడు నాతో మాట్లాడాడు. స్వరం వినపడతా ఉంది, నీవు లేచి నిలబడు, నేను నీతో మాట్లాడబోతున్నాను అని చెప్పి. నాకు అర్థమవుతుంది, వాక్య పరిచర్యకి నిలబడమంటున్నాడేమో దేవుడు అని చెప్పానని నేను ప్రభువుతో చెప్పాను, ప్రభువా పగలు రాత్రి పని చేస్తాను, డబ్బంతా సేవకు ఖర్చు పెడతాను, డబ్బంతా సేవకి ఖర్చు పెడతాను, ప్లీజ్ నన్ను వదిలే ప్రభువా, నాకు మాటలు రావు, ఎగతాళి చేస్తారు, నా మాటలు ఎవరు వినరు ప్రభువా అని చెప్పి 15 రోజులు ఏడ్చానండి. మోకరించడానికి భయపడ్డాను. మోకరిస్తే అదే స్వరం వినపడుతుంది. అంటే స్వరం అంటే మీరు కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, అది వ్యక్తిగతమైనటువంటి అనుభవం కాబట్టి అది పూర్తిగా అది వ్యక్తిగతమైనటువంటిది. తర్వాత 15 రోజులైంది, చెప్పాను, అదే స్వరం వినపడుతుంది, ప్రభువా నత్తివాళ్లను మూగవాళ్ళను సృష్టించింది నీవు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు నీవని చదువుతున్నా, వింటున్నాం, ఇంతవరకు చూడలేదు, నీ చిత్తమైతే సహాయం చేయన్నాను. తర్వాత మా సమీపాన చింతగుంపల అనేటువంటి ఒక ఊరుంది, అది మా నాన్నగారు వాళ్ళ ఊరు. అక్కడ LEF చర్చ్ ఉంది. మా చుట్టాలు బంధువులు అందరూ కూడా అక్కడికి వెళ్తారు. అక్కడ నేను చాలా ఇళ్ళు కట్టాను, ఆ ఊరు మొత్తం నాకు తెలుసు కాబట్టి 2 రోజులు అక్కడుండి ప్రార్థనకి వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే అక్కడ మోషే తాతయ్య అని పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పాటలు పాడిచ్చాడు, అయిపోయింది. నేను మామూలుగా అప్పుడు మనం ఎలా కూర్చుంటాం, వెనక్కి కూర్చుంటాం వెళ్ళి, అంతే కదా, ఎడ కూర్చుంటాం కనపడకుండా. ఆయన లేచి, ప్రియులారా సహోదరులారా, పాటలు పాడటానికి దేవుడు సహాయం చేశాడు, ఇప్పుడు నాగులుపులపాడు నుంచి సహోదరులు అభిషేకం గారు వచ్చారు,
వారు వాక్యం చెప్తారు అన్నాడు. మీరు నమ్మండి నమ్మకపోండి పిల్లరా, ప్యాంట్ షర్ట్ తడిసిపోయినాయి నాకు. ఎందుకంటే వాక్యం చదువుతున్నప్పుడు ఇది పరిశుద్ధులు నీతిమంతులు నిలబడే స్థలం. నాలాంటి వాళ్ళు కాదు, వేషధారులు కాదు, మోసకారులు కాదు. ఇది పరిశుద్ధులు నీతిమంతులు నిర్దోషులు నిలబడే స్థలం. పరలోక సంబంధమైన పరిశుద్ధుని వాక్కును పంచిపెట్టేటువంటి అద్భుతమైన వేదిక. అక్కడ నేను ఎలా నిలబడాలి? ఈ బైబిల్ చదవడంలో, ప్రార్థన చేయడంలో ఆ వేదిక యొక్క విలువ నేను గుర్తించడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. వెళ్ళి, తాతయ్య నన్ను క్షమించండి, నా గురించి మీకు తెలియదు కదా, నేను ఇంతవరకు ఎక్కడ వాక్యం చెప్పలేదు, ప్లీజ్ తాతయ్య నన్ను వదిలేసేయండి, నేను ఎప్పుడు చెప్పలేదు తాతయ్య అని చెప్పానండి. ఆయన అన్నాడు, అయ్యా దేవుడు నన్ను ప్రేరేపించాడు, నీ పేరు చెప్పాడు, నీకు ఏదొస్తే అదే చెప్పన్నాడు. బల్ల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళలోని పెద్దగా ఏడుస్తున్నాను నేను. మీరు నమ్ముతారులే తెలియదు కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, అరే వాక్యం చెప్పంటే ఏంట్రా ఈడు ఆడ కూర్చొని ఏడుస్తున్నాడు ఏంట్రా అని చెప్పానని. యేసయ్యతో చెప్పా, యేసు ప్రభువా 15 రోజులుగా నాతో మాట్లాడింది నీ స్వరమే అయితే ఇప్పుడు నేను లేచి నిలబడుతున్నాను, నన్ను ఎలా వాడుకుంటావో నీకు తెలీదు. నేను జీవము లేని వస్తువుగా నీ చేతుల్లోకి వస్తున్నాను. జీవము గల నీవు నీ జీవవాక్యమును నింపి నీ చిత్తమును ఎలాగా చేయదలుచుకుంటావో అలాగే చేయమని చెప్పాను. లేచి 45 నిమిషాలు మాట్లాడానండి. 45 నిమిషాలు మాట్లాడి యూత్ కొంతమంది ఉన్నారు, ఈ రాత్రి సహోదరుడా, నన్ను ప్రేమించిన దేవుడు, నా జీవితంలో గొప్ప కార్యం చేసిన దేవుడు, మాటలు రానటువంటి నాకు మీ మధ్యలో మాటనిచ్చి ఈ యొక్క అద్భుత కార్యమును మీ మధ్యలో ప్రదర్శిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు. ఈ రాత్రి ఎవరైనా మీరు యేసు కొరకు జీవించడానికి తీర్మానించుకుంటారని చెప్పి ముగ్గురు లేచి నిలబడ్డారు. ఏందో జరుగుతుంది మొత్తానికి, నాకైతే ఏదో చెప్పేస్తున్నాను నేను, నాకంతా అది ఒక వింత ప్రపంచంగా ఉంది. అయిపోయింది. ముగ్గురు తీర్మానం చేసుకున్నారు, ముందుకు వచ్చారు, ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి పడుకుని నిద్రపట్ల, ప్రభు ఏం జరిగింది నాకేం అర్థం కావట్లేదు, ఆయన ఏదో మాట్లాడమన్నానని. నేను లేచి మాట్లాడుతున్నప్పుడు ఆ ఊరిలో నుంచి చాలామంది వచ్చి కిటికీల దగ్గర వాకిల దగ్గర నుంచి చూస్తున్నారండి. ఏంటంటే, అభిషేకం అనేవాడికి మాటలు రావు కదా, ఈ వాగ్దాటేంటి, ఈ వాక్శక్తి ఏంటి, ఈ ప్రభావం ఏంటి, ఎక్కడిది వీడికి ఏం చెప్పానని. దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నత్తి వాళ్ళను మోగవాళ్ళు సృష్టించింది నేనే, నువ్వు లేచి నిలబడు, నేను నీతో మాట్లాడతానని చెప్పాడు. ఇలాగా నేను నా వాక్య పరిచర్య మొదలైంది. అప్పుడు నాకు అనిపించింది, నాకంటే యోగ్యులు ఉన్నారు, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు. ప్రభువా, పనికి రాని వాడిని, ఎవరైనా పనికి పెట్టేటప్పుడు నమ్మకస్తుడిని కోరుకుంటారు, మంచోడిని ఎత్తుక్కుంటారు. నేను అపనమ్మకస్తుడిని ప్రభువా, ఇంట్లో మరి కానుక డబ్బులు కూడా దొంగిలించినటువంటి వాడని నేను నీ పని కొరకు ఎలా పనికి వస్తానని పెట్టుకున్నావు అని చెప్పి కొద్ది రోజులు ఏడ్చాను. ఆ రోజు ప్రభుతో చెప్పిన మాట, ప్రభువా, ఇంతమంది తెలివైన వాళ్ళు ఉండగా, జ్ఞానవంతులు ఉండగా నన్ను కోరుకున్నావు, నాకేం తెలియదు. ఇండివిజువల్స్ సంఘము, నాకేం తెలియదు. నాకు తల్లివిగా, తండ్రివిగా, గురువుగా ఉండి నీ వాక్యం నేర్పిస్తావా అడిగితే దేవుడు అన్నాడు. అప్పుడు చదువుతున్నాను కానీ మరి పిన్ పాయింట్గా నాకు అన్ని గుర్తుండేవి కాదు. ఇర్మియా గ్రంథంలో మాట దేవుడు స్వరం ద్వారా మాట్లాడాడు, నాకు మొర్రపెట్టు, నేను మీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు బయలుపరుస్తానని స్వరం ద్వారా మాట్లాడిన మాట వాక్యం ద్వారా కన్ఫర్మేషన్ అయినప్పుడు నాకు కొంచెం ధైర్యం కలిగింది. అప్పటి నుంచి అమ్మతో చెప్పా, అమ్మ మీటింగ్ పెట్టుకుందాం అమ్మ మనం కూడా అన్నా. అయ్యా 7-8 మంది మన దగ్గర ఉన్నారు, అయ్యా 10 మంది లోపు మనం ఏం మీటింగ్ అమ్మ లేదమ్మా, టెంట్ వేసి మీటింగ్ పెట్టాలమ్మా, మైకి పెడదామమ్మా అన్న. డబ్బులు ఎక్కడి అయ్యా అంది. అమ్మ మనం పేదవాళ్ళమే, యేసయ్య పేదవాడు కాదుమా, నేను పేదవాడిని, యేసయ్య పేదవాడు కాదు, ఆయన మహిమ కొరకు మనం చేద్దామమ్మా,
ఆయనను ఘనపరచడం తప్ప ఇంకా మనకేం కావాలి అని చెప్పా. అమ్మ అంటుంది, నీ గుండె ధైర్యం ఏందిరా అంది. యేసు ప్రభువేనమ్మా అన్న. సరే అంటే, అమ్మా నేను ఒక నెల రోజులు పనిచేసిన డబ్బులు పక్కన పెడతా, దానికి తోడు ఎవరినన్నా అడగొద్దు, అప్పు తీసుకుందాం, మీటింగ్ పెడదాం అమ్మా అని చెప్పి ఒక 400 రూపాయలు సంపాదించాను. 96లో 400 రూపాయలు సంపాదించి ఒక 250 రూపాయలు మరి సంఘంలో కొంతమంది కానుకిచ్చారు. ఒక 200 అప్పు తీసుకొని టెంట్ వేసి మైక్ పెట్టి సేవకుల్ని పిలిచి 3 రోజులు మీటింగ్ పెట్టానండి. 850 రూపాయలతోటి నాకు పండగ అయిపోయింది. యేసు ప్రభు కొరకు ఒక కార్యము చేశానని. అలాగా 2005 సంవత్సరం వరకు పని చేసుకుంటూ సేవ చేశాను. తర్వాత సంపూర్ణ సేవకై ప్రభు పిలిచాడు. మీటింగ్స్ కొరకు కానీ వ్యక్తిగత అవసరాలు కానీ ఈరోజు వరకు ప్రభు అన్నాడు, నీకు కావలసింది నా దగ్గరే నీ చెయ్యి చాపాలి, ఇంక నువ్వు ఎక్కడ చాపొద్దు. ప్రభా చచ్చిపోయినా అంతే ప్రభా, నీ దగ్గర చెయ్యి చాపుతా. ఈరోజు మీటింగ్ పెడితే 3 లక్షలు 4 లక్షలు వేసిపోతుంది ఖర్చు, తెలీదు. ఈరోజు వరకు అదే ఊరిలో పుట్టాను, అదే ఊరిలో పెరిగాను, అదే ఊరిలో ఉంటున్నాను. చౌదరీస్, 2 పల్లెలు, ముస్లిమ్స్, చాకలి, మంగలి, కుమ్మరి అనేక మంది ప్రజలు వస్తున్నారు. ప్రభా సేవ కొరకు స్థలం ఇవ్వవా అన్న. దేవుడు మౌనంగా ఉన్నాడు. స్థలం కావాలి ప్రభా అని ఒక 5 సంవత్సరాలు అడిగాను. ప్రభా ఒక 5 సెంట్లు 10 సెంట్లు స్థలం ఇవ్వా. ఒంగోలులో సిటీల్లో చూస్తే ఆనాడు మిషనరీలకు ఇచ్చావు కదా, నేను నీ కొడుకును కదా, నేను నీ సేవకుని కదా ప్రభా, నాకెందుకు ఇవ్వవు, నీ పని కొరకు నాకు ఇవ్వవా అని చెప్పి రాత్రులు అడిగేవాడిని. అడుగుతున్నప్పుడు ఒక స్థలం మా ఇంటి పక్కనే ఉంటే 5 సెంట్లు అడిగాం. ఎందుకంటే యేసు మీద లక్ష్యం ఉంచడం అంటే అని చెప్పానంటే, ఇంకా నాకు సలహా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ భార్య మీద కోపం వచ్చిన ఏమనాలో బైబిల్ చదివేయండి పోయి. కోపం వచ్చినప్పుడు భార్యతో ఎలా మాట్లాడాలి ప్రభా అని అంటే, ఇక నా ఏ చేయాలన్నా కూడా బైబిల్ చదవటమే, ప్రార్థన చేయటమే, దేవ చిత్తం తెలుసుకోవటమే. ఇది నా జీవితం. అలా జరిగినప్పుడు పక్కన స్థలం ఉంది ప్రభా, దీంట్లో ఆకాశం నాదన్నావు, భూమి నీదే కదా ప్రభా, నీ సేవకుడిని కాదా, సిటీల్లో ఉండే సేవకులైనా అంతంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇచ్చావు, నీకు స్తోత్రం, నాకు ఇవ్వవా, నేను నీ కొడుకును కాదా అని చెప్పానని ఇలాగ రాత్రులు వాదన వేసుకొని కూర్చునేవాడిని. దయగలిగిన దేవుడికి కొన్నిసార్లు నాకు తెలియదు, దేవుడికి డెడ్ లైన్ పెట్టేవాడిని. ప్రభా పలానా రోజుకి నాకు ఇది కావాలి, నువ్వు ఇవ్వాల్సిందే. దేవుడు అనేవాడు, ఇవ్వకపోతే ఏం చేస్తావురా, ఇచ్చిందాక ఏడుస్తా అంతే. ఇంతవరకు నా జీవితంలో నేను అడిగిన దానికి డేట్ కంటే ముందే ఇచ్చాడండి దేవుడు. ఈరోజు నేను కలిగి ఉన్న వాటిల్లో నేను అడిగింది చాలా తక్కువ, దేవుడిచ్చింది ఎక్కువ. ఈరోజు కలిగి ఉన్నోటికి నేను ఏమాత్రం అర్హుడను కాదు. నాకు తెలిసిన బంధువులను కానీ, స్నేహితులను కానీ, ఎంప్లాయీస్ని కానీ ఏనాడు కూడా పొరపాటున నేను మీటింగ్ పెట్టుకుంటున్నాను, లేకపోతే ఇది చేస్తున్నాను, మందిరం కడుతున్నాను, లేకపోతే ఈ స్థలం కొనుక్కుంటున్నాను, సహాయం చేయమని ఈ 29 ఇయర్స్లో ఎవరి దగ్గర ఈ చేతిని చాపకుండా ఆ దయగల తండ్రి తన దగ్గరే ఉంచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు అండి. మన కొరకు ఆయన ఏమైనా చేస్తాడు. ఈరోజు రాజకీయ నాయకులు సమయాలకు వచ్చి ప్రార్థన చేయించుకోవటమే కానీ ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేస్తే నో అంటాను అంతే. అలా జరుగుతూ వచ్చింది. ఇక స్థలం విషయానికి వస్తే 5 సెంట్లు 10 సెంట్లు ఈ ప్రభువా, 5 సెంట్లు 10 సెంట్లు ఈ ప్రభు అని 5 ఇయర్స్ ఆ స్థలం కాడ నుంచొని మధ్యరాత్రి వెళ్ళి అడిగేవాడిని. 5 ఇయర్స్ అయిన తర్వాత 80 సెంట్లు దేవుడు డిసైడ్ చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చాడండి. అడిగితే నేను మీకు ఇస్తాను. కాకపోతే నన్ను చాలామంది ప్రశ్నిస్తారు, అరే నిన్నగాక మొన్న వచ్చిన వాడు ఏంటి ఈ మీ పరిచర్య ఏంటి అని చెప్పానని. నన్ను అడిగితే నా ఆత్మీయులకి ఏం చెప్తానంటే, సార్ మనం అందరూ నమ్ముకున్నాం యేసుప్రభుని, పరిచర్య యేసుప్రభుది, ఆత్మలు దేవుని వారు, ప్రజలు దేవుని వారు, మిగతా వాళ్ళందరూ కూడా దేవుని వారు. ఆ దేవుని పరిచర్య, ఆ దేవుడి యొక్క మందిరం, ఆ సేవ, ఆ మనుషులు ఆయన మనకు అప్పగించాలంటే మనల్ని ఆయన నమ్మాలి సార్ అంట. నేను మనలను, సో నన్ను క్షమించండి కొంచెం మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే, ఇది నా వ్యక్తిగత జీవితం మాత్రమే. ఇది అందరికి రుద్దాలని అనుకోవట్లేదు, కానీ క్రీస్తుతో మనం అలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండాలనే ఉద్దేశం తప్ప వేరేది కాదండి. మీరు ఇప్పుడు వచ్చినా కానీ నా సాక్ష్యం తెలుసుకోవచ్చు. అదే ఊరిలో ఉన్నాను కాబట్టి మీరు ఇప్పుడు వచ్చినా కానీ ఖర్చులు నేనే ఇస్తాను. నాతో కొద్ది రోజులు ఉండండి, మీరు చక్కగా చూడండి. ఈరోజు ఒక సుమారు 700 మంది పట్టే మందిరం కట్టడానికి ప్రభు సహాయం చేశారు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడు, ప్రభువా నేను ఎవరిని ప్రభువా, నాలాంటి వాడిని అడ్డం పెట్టుకొని ఇంత గొప్ప కార్యాలు చేస్తావా నువ్వు, నేను కల్లో కూడా ఊహించలేదు అని చెప్పానని. ఈ మాటలు చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, మన దృష్టి ఎవరి మీద ఉంది, దేని మీద ఉంది అనే దాని గురించి ఇప్పుడు వాక్యంలో కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్లీజ్ దయచేసి రండి. ఈరోజు ఎలీషా గెహాజీల జీవితాన్ని గురించి కొన్ని సంగతులు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. రాజులు 2వ గ్రంథము, రాజులు 2వ గ్రంథము ముందుగా 8వ అధ్యాయము 7వ వచనము నుంచి మనము 11 వరకు చదువుకుందాం. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయ్యుండి, దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేత పట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొనబోయి, ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను. కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెలు మోతంత కానుకగా తీసుకొని అతనిని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి, నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపినని చెప్పెను. అప్పుడు ఎలీషా, నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలుగవచ్చునని చెప్పుము, అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసనని పలికి, హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను. చాలు. ఈ భాగము మనకి తెలియనిది కాదు, సుపరిచితమే. అయితే దీనిలో నుంచి దేవుడు మనతో మాట్లాడనన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఎలీషా దృష్టి దేని మీద ఉంది? ఎలీషా దృష్టి దేని మీద ఉంది? సిరియా రాజు, సిరియా దేశానికి దమస్కు పట్టణానికి ఎలీషా గారు వచ్చారు. ఎలీషా గారు వచ్చినటువంటి విషయము సిరియా రాజు విని, అతను రోగముతో ఉన్నప్పుడు తన యొక్క సైన్యాధ్యక్షుడైనటువంటి హజాయేలును పిలిపించి, అయ్యా ఇదిగో ప్రవక్త వచ్చాడట, ఒక కానుక చేత పట్టుకొని వెళ్ళి, ఒక కానుక చేత పట్టుకొని వెళ్ళి రాజు రోగము పోయి బాగుపడునా లేదా అని అడిగి రమ్మని చెప్పాడు. కానుక, ఏ కానుక అండి అది? రాజు పంపిన కానుక, రాజు పంపిన కానుక. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, ఎంత కానుక అది మీరు కోట్ చేసుకోండి. ఎంత కానుక అది? అంటే సుమారు
100 కేజీల నుంచి 200 కేజీల వరకు 20-30 కిలోమీటర్లు మోసుకెళ్తుంది, సుమారు 2 క్వింటాల వరకు. ఇప్పుడు ఎన్ని వంటలండి? సిరియా దేశములో ఉన్న మంచి వస్తువులు, ఆహార వస్తువులు, వెండి బంగారములు, కానుకలు, ఇవన్నీ ఎక్కడికి వచ్చాయి? ఎలీషా దగ్గరికి వచ్చాయి. ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా దృష్టి దేని మీద ఉండాలా? ఆలోచించండి ప్లీజ్. ఇప్పుడు కొంచెం మీరు ఫ్రీ, కొంచెం రిలాక్స్ అవ్వండి. మీరు దేని మీద ఉండాలా? ఏమా ఇప్పుడున్న ట్రెండ్ మట్టి చూద్దాం. ఇప్పుడు ట్రెండ్ కానుక మీద ఉంటుంది. ఎందుకని ఎలీషా మనస్సు కానుక మీద లేదు? అది చిన్న కానుక. మనకెవరికైనా ఒక బస్తా రైస్ ఇస్తామని చెప్పానంటే మనం ఆశపడుతుంటాం కదా. అయ్యా తీసుకురా, ఇక్కడ పెట్ట, పక్కన పెట్టు అని చెప్పని చెప్తాం కదా మనం. కానీ ఎలీషా ఆ కానుకను పట్టించుకోలేదు. ఎందుకంటే ఎలీషా మనస్సు నిండా ఇశ్రాయేలీల యొక్క భవిష్యత్తు, దేవుని చిత్తము నిండి ఉన్నాయి. ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు, దేవుని గూర్చిన చిత్తము నిండి ఉంది. అందుకని కానుక తెచ్చిన హజాయేలును చూస్తున్నాడు. హజాయేలును చూస్తున్నప్పుడు దేవుడు భవిష్యత్తును గురించి ఎలీషాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎలీషా, ఈ హజాయేలు రాగల రోజుల్లో సిరియా మీద రాజు అవుతాడు. ఇశ్రాయేలు యొక్క దేశములో యవ్వనులను, పసిబిడ్డలను నాశనం చేస్తాడు, ఉన్నతమైన స్థలములను పాడు చేస్తాడు అన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు కానుకను చూసి సంబరపడాల్సినటువంటి ఎలీషా కన్నీళ్లు రాలుస్తున్నాడు. కారణం ఏంటి? ఆయన దృష్టి ఎక్కడుంది? ఆయన దృష్టి ఈ భూ సంబంధమైన వాటి మీద లేదు. అంటే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల క్షేమమే ఎలీషా ప్రాణం, దేవుని చిత్తమే ఎలీషా యొక్క జీవితం. ఈరోజు సేవకులమైన మనం అందరం కూడా సంఘ క్షేమమే మన ప్రాణమైతే, సంఘ క్షేమమే మన యొక్క భవిష్యత్ అయితే, సంఘమును దేవుని చిత్తానుసారముగా పరలోకాన్ని సిద్ధపరచడమే మన యొక్క లక్ష్యమైతే ఎలా ఉంటుంది? ఈరోజు మనం ఎలా ఉన్నాం? మనం అందరం ఒకటే ప్రియ స్నేహితులారా, ఆలోచించండి. ఎంత కానుకండి? ఒంటే 2 క్వింటాలు మోసుకొస్తే 80 క్వింటాలు 8 టన్నులు కానుక. ఎంత కానుక? 8 టన్నుల కానుక, 80 క్వింటాల కానుక. దానిని పట్టించుకోలేదండి. హజాయేలు వైపు చూసి కన్నీళ్లు విడిచాడు. రాజు భవిష్యత్తు గురించి చెప్పాడు. హజాయేలు అడిగాడు, ఏలినవాడా, నీవు కన్నీళ్లు రాల్చేదవేమి? ఎలీషా అంటున్నాడు, హజాయేలు, రాగల రోజుల్లో నువ్వు సిరియా మీద రాజు అవుతావు. రాజు అయిన తర్వాత నా ప్రజల్ని నీవు చీల్చేస్తావు. నా ప్రజలు నా దేవుని మాట వినటం లేదు. వారు శిక్షకు పాత్రులయ్యారు. వారిని శిక్షించడానికి దేవుడు నిన్ను కోరుకున్నాడు. నా ప్రజలకు నువ్వు చేయబోతున్న కార్యం ఏంటంటే, ఈయన అంటున్నాడు, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములు నీవు కాల్చివేయుదువు, వారి యవ్వనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణుల కడుపులను చింపివేయుదువు. గనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగియుండుట చేత కన్నీళ్లు రాలుస్తున్నాను. ఎలీషా హృదయము నిండా ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు. ఈరోజు సేవకులారా, మనం అందరూ సేవకులమే. 10 మంది విశ్వాసులు కలిగి ఉండొచ్చు, మనం 20 మందిని కలిగి ఉండొచ్చు, 100 మందిని కలిగి ఉండొచ్చు. కానీ వాళ్ళను మనం గర్భం ధరిస్తున్నామా? చాలా చోట్లకి వెళ్తే నాతో అంటారు, ఫస్ట్ గారు మా సంఘస్థులు అసలు మాకేమి ఇవ్వరండి అని చెప్పానని.
నేను చాలా బాధపడతానండి, నన్ను క్షమించండి. వాళ్ళని మనం అనకూడదండి, వాళ్ళు దేవుని వారు. మనం ఆలోచించాల్సిందే, ప్రభువా వీరిని ఆశీర్వదించు, ప్రభువా వీరిని దీవించు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను భోజనం చేయకపోయినా పర్వాలేదు, నా బిడ్డలకు సమృద్ధిగా భోజనం పెట్టిన ఆయన బిడ్డలను ఆశీర్వదించు. వాళ్ళు పరిశుద్ధమైన మార్గంలోకి రావాలి, వారు నీ ప్రేమను తెలుసుకోవాలి, వారు సిలువలో నువ్వు చేసిన బలియాగం యొక్క విలువ, నా స్థాయిని గుర్తించాలి. లేకపోతే వాళ్ళు నశించిపోతారు, వాళ్ళు నాశనమైపోతారు. ఎలీషా హృదయం అంతటిని కూడా చూసినప్పుడు ఇశ్రాయేలీలు నాశనం కాబోతున్న సందర్భాన్ని ఊహించుకొని ఆయన విలపిస్తున్నాడండి. ఎలీషా మనస్సు కానుక మీద లేదు. అయితే ఇలాంటి ఎలీషా దగ్గర ఒక ఆయన ఉన్నారండి, మనకు తెలుసు కదా. దాని గురించి కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పక్కనే ఒక పేజీ తిప్పండి, ఆయన కూడా మనం చూద్దాం. 5వ అధ్యాయంలో ముందుగా మనము 16వ వాక్యం చదువుకుందాం. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా జీవము తోడు, నేనేమీ తీసుకొనను అని నేను చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. అతడు, ఈ ఉదంతం మీకు తెలుసు. ఈ ఉదంతంలో సిరియా దేశపు సైన్యాధిపతి వచ్చాడు కుష్ఠరోగం విషయంలో. ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు సైన్యాధిపతి గురించి చెప్తాను. దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు ఏమనుకుంటారంటే, మనం ఒకటి అనుకుంటాం. ఎట్లా అని చెప్పానంటే, మనం పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళంగానే ఆయన సాధారణంగా రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తాడు. నేను సిరియా దేశపు సైన్యాధిపతిని కదా అని మనము స్వస్థత పొందడానికి మనం ఒకటి ఊహించుకుంటాం. దేవుని ప్రవక్త దగ్గర, దేవుని దగ్గర మనం ఊహించింది ఉండదు, ఆయన సిద్ధపరిచిందే ఉంటుంది. మనం ఊహించింది ఉండదు, ఆయన సిద్ధపరిచిందే ఉంటుంది. ఇది మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఒకటి కొంచెం స్కిప్ అయ్యి నేను ఇంకో చిన్న విషయం గుర్తు చేస్తాను. యెరోబాము కుమారుడు అబీయా రోగి అయ్యాడు. యెరోబాము అంటే సేవకులే కనుక రెఫరెన్స్ లేకు అవసరం లేదు, మీకు అర్థమవుతాయి కనుక. యెరోబాము ఏమన్నాడంటే, తన భార్యని పంపించి, నీవు మారువేషంతో అహియా ప్రవక్త దగ్గరికి వెళ్ళు, నేను రాజు అవుతానని చెప్పినటువంటి ఆయన అక్కడ ఉన్నాడు, కుమారుడు బాగవుతాడా లేదా అని చెప్పానని మారువేషంలో వెళ్ళమన్నాడు. రాజు ఉద్దేశం ఏంటంటే, తన కుమారుడు బాగుపడతాడా లేదా అనే సమాచారం అహియా ద్వారా తెలుసుకోవాలి. ఇది ఈయన ఉద్దేశం. అహియా దగ్గరకు మరి మారువేషంలో ఎందుకు వెళ్ళమన్నాడని చెప్పంటే, అహియాకు కళ్ళు కనిపించడం లేదు, ఆయన వయసు రీత్యా పెద్దవాడయ్యాడు కాబట్టి. యెరోబాము భార్య చక్కగా సాధారణమైనటువంటి రాణిగా కాకుండా నార్మల్ బట్టలు వేసుకొని వెళ్తూ ఉంది. అక్కడ గేటు దాకా వచ్చింది. ఏసన్న గారు లాగా మరి అక్కడ అహియా గారు ఉన్నారు లోపలే ఉండి గేటు దగ్గర ఉన్నటువంటి ఆవిడ అంటున్నాడు, యెరోబాము భార్య లోపలికి రా, నీకు సిద్ధపరిచింది నా దగ్గర ఉంది. ఏమి సిద్ధపరిచాడు అని చెప్పానంటే, ఆమె కోరుకున్నది కాదు సందేశం, దేవుడు సిద్ధపరిచింది. అలాంటప్పుడు అహియా పేరు పెట్టి పిలిస్తే ఇంక మారువేషం వల్ల ప్రయోజనం ఏంటి? దేవుణ్ణి మనం మోసగించగలమండి ఎవరైనా మనం? అయితే ఇక్కడ మనం చూసినప్పుడు అహియా ప్రవక్త ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచాడో ఆమె దగ్గర సౌండ్ లేదు. వచ్చింది, నీవు తిరిగి నీ దేశములో గడపలో కాలు పెట్టిన వెంటనే నీ కుమారుడు చనిపోతాడు, ఇది దేవుని మాట, యు కెన్ గో అన్నాడు. అయిపోయింది, తీర్పు అయిపోయింది. అంటే ఇప్పుడు యెరోబాము భార్య ఆశించిన సందేశము ప్రవక్త దగ్గర లేదు. వారి కోసం ఏది సిద్ధపరిచాడో అదే ఉంది. అలాగే దేవుని యొద్ద చాలా సందర్భాలు మనం అనుకున్నట్టు ఉండదు, ఆయన అనుకున్నట్టు జరుగుతుంది. నయమాను ఫస్ట్ ఎలీషా దగ్గరికి వచ్చేటప్పుడు తన ఊహలో ఒకటి అనుకున్నాడు.
అది మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, వీలైతే మీరు అందరు చదవండి ఆ మాట. అందరు చదవండి. 5:11 వచనం. చదవండి. చాలు. అనుకుంటుని. అరే నేను ఇట్లా అనుకున్నాను, ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు. నేను ఇట్లా అనుకున్నాను. ఏమనుకున్నాను? ఇప్పుడు నేను సిరియా దేశపు సైన్యాధిపతి హోదాలో వెళ్తున్నాను. ఎక్కడికి? ఇప్పుడు హాస్పిటల్కి నువ్వు ఏ ఏ హోదాతో వెళ్తే ఎందుకండి? ఓపీలో నీ పేరు రాసిన తర్వాత నీ పేరు పేషెంట్ కదా. వాళ్ళు వచ్చి ఏమంటే పేషెంట్ ఎక్కడండి అంటారా, లేకపోతే ముఖ్యమంత్రి ఎక్కడండి అంటారా? పేషెంట్. ఓపీలో నీ పేరు రాసిన తర్వాత నీ పేరు ఏం పేరు? పేషెంట్. అంతే. డాక్టరు చెయ్యి పైకెత్తం చెయ్యెత్తాలా, కాలెత్తమండి కాలెత్తాలి, నోరు తెరవాలా? మరి అంతే. లేదు లేదు నేను చీఫ్ మినిస్టర్ అంటే కుదురుతుందా? వైద్యుడి దగ్గర నీవు ఎలా రావాలో అలా రావాలి. కానీ నయమాన్ ఏమనుకుంటున్నాడు? నేను కుష్ఠరోగునున్న సంగతిని మర్చిపోతున్నాడు. అసలు ఎలీషా దగ్గరికి నువ్వెందుకు రావాలి? కుష్ఠరోగు కాబట్టి. కుష్ఠరోగుగా వచ్చినప్పుడు కుష్ఠరోగిగా రా నువ్వు. నేను అనుకుంటున్నాడు, నేను సిరియా దేశపు సైన్యాధిపతిని. ఎలీషా ఇంటి ముందుకి వెళ్ళంగలోనే, నన్ను చూడంగలోనే ఆయన హడావుడిగా, అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తే మనం ఎలా పరిగెత్తాం అలాగనమాట. క్షమించండి, మనం ఎలా పరిగెత్తామో అలాగా అనుకున్నాడు అన్నమాట. రెడ్ కార్పెట్ వేసి నన్ను సాదరంగా ఆహ్వానించి తీసుకెళ్ళి కూర్చోబెట్టి తన దేవుడని యెహోవా నామమున నా మీద చెయ్యి అట్లా అలా ఆడించి నా కుష్ఠరోగమును బాగు చేస్తాడని అనుకున్నాడట. ఇది ఆయన అనుకున్న పద్ధతి. ఆయన రాగానే ఏమైంది? రథం కూడా దిగలేదు ఆయన. ఎలీషా గారు అన్నాడు, గెహాజీని పంపించి, రేయ్ ఆయన నయమాన్ వచ్చాడు, వెళ్ళి యోర్దాన్లో 7 సార్లు మునిగి రమ్మను అన్నాడు. మనోడికి విపరీతమైన కోపం వచ్చిందండి. మీరు క్షమించండి, రోగులకి కోపం కూడా ఎక్కువే. రోగంతో పాటు కోపం కూడా వచ్చిందంటే మనకి. విపరీతమైనటువంటి కోపం వచ్చింది మనోడికి. ఏంటి కోపం చెప్పానంటే, ఈ యొక్క కోపంలో తన కుష్ఠరోగనున్న సంగతి మర్చిపోయాడు. నేను సిరియా దేశపు సైన్యాధిపతిని వస్తే ఆఫ్టర్ ఆల్ పాస్టర్ గాడు అసలు వాడి కెపాసిటీ ఎంత? నేను వాడిని 100 సార్లు కొంటాను. నేనంటే భయం లేకుండా, గౌరవం లేకుండా, బయటికి రాకుండా నన్ను వెళ్ళి మునగమంటాడా? మా దేశంలో లేవు నదులు, ఆడ మునిగి నేను బాగుపడలేనా అని చెప్పండి. ఆడ మునగకూడదు. ఎక్కడికెందుకు వచ్చా? అంటే కోపంలో ఏదేదో అంటామండి మనం, ఏదో అనేస్తాం మనం. తర్వాత రథం తిప్పండి అన్నాడు. రథం తిప్పి ఎవడికండి నష్టం? ఎవరికి నష్టం? ఎలీషాకి ఏమన్నా లాసా అండి? లేదు కదా. మరి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పానంటే, రథం తిప్పాడు. నయమాన్ దగ్గర ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఒక పెద్ద ఆయన ఉండి నాయనా అన్నాడు. ఆ పిలుపు భలే ఉంటుందండి. ఆ పిలుపు ఎక్కడ ఉంటుందంటే, ఎన్నో వచనం అది? 9వ వచనం. ఓకే, 13 చదవండి. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా అన్నాడు. అంటే అర్థం ఏంటి? కూల్గా, చల్లగా. మనోడే ఎగిరి పడుతున్నాడు. ఎగిరి పడుతుంటే నాయనా బాబు అన్నాడు. ఏంటి? ఆయన ఒక 100 ఎకరం పొలం అడిగి తీయలేవా? ఇస్తా, నాకు లెక్కే ఉంది. 1 కింటా వెండి అడిగి ఇస్తావా? ఇచ్చేస్తాను, పెద్ద లెక్కే ఉంది నాకు. నిన్నేమడిగాడు ఆయన? ఏమడిగాడంటే, యోర్దాన్లోకి వెళ్ళి నీళ్లు పోసుకోరా అన్నాడు, స్నానం చేయరా అన్నాడు. ఎందుకయ్యా నీకు అంత కోపం అన్నాడు. ఏమి చెప్పాడు ఆయన? అందుకే ఇప్పుడు చూడండి, మన యవనస్తులకు కూడా తిరిగి వస్తారు వాళ్ళు. అమ్మ ఏమంటుంది అంటే, అరే స్నానం చేసి పడుకోరా అంటుంది. వాళ్ళ కోపం వచ్చింది. తిరిగి వచ్చి ఏం చేస్తారు వాళ్ళు?
ఆమెను బిడ్డెక్కేస్తారనమాట. అమ్మ ఏమంటుంది, స్నానం చేయడం ఫస్ట్ బయట తిరిగి వచ్చాడు, ఇలా విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఎందుకు? స్నానం చేయమంటే కోపం, స్నానం చేయమంటే కోపం. మొత్తం మీద నయమాను ఆ మాట ఈయన చెప్పినప్పుడు ఏమన్నాడంటే, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నీ నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మన్నమాట దానికంటే మేలు కదా అని చెప్పాడు. ఎంత ప్రతి సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉండాలి, నలిగిపోయేవాళ్ళ గురించి, కోపం వచ్చేవాళ్ళ గురించి ఇలాంటి నాయనా అని పిలిచేవాళ్ళు ఉండాలా. మన సంఘాల్లో అలాంటి వాళ్ళని దేవుడు పెట్టునుగాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ యొక్క చిన్న మాట నయమానుకు మారు మనస్సు కలిగించింది, మారు మనస్సు కలిగించింది. అంతకుముందు రథం ఉందన్న అహంకారం, డబ్బుందన్న అహంకారం, పదవుందన్న అహంకారం, నేను ఎంతైనా ఇవ్వగలను కదా అనేటువంటి అహంభావం తనలో ఉండింది. యోర్దానుకి వెళ్ళాడు, 7 సార్లు మునిగాడు. లేచిన తర్వాత రథాన్ని నేరుగా ఇంటికి పోనీయండి అన్నాడు. ఎలీషా గారి ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఎలీషా గారు లేచి బయటకు వచ్చాడా, అయ్యగారు రథం దిగాడా? అయ్యగారు రథం దిగాడు. అంటే ఇప్పుడు ఏమొచ్చింది? మారు మనస్సు, మారు మనస్సు. ఇక్కడ మనం చూస్తే అండి, అక్కడ 15 వచనం, అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి ముందేమనుకున్నాడు? అతడొచ్చి నా ముందు నిలిచి అనుకున్నాడు. అతడొచ్చి నా ముందు అంటే ఎవరు వచ్చి? ఎలీషా గురించి నిలబడాలనుకున్నాడు ముందు. ఇప్పుడు ఏమైంది? ఈయనొచ్చి నిలబడ్డాడు. ఇది మారు మనస్సు. ఏదేమైనా సేవకుడు సేవకుడేనండి. గాడ్ సర్వెంట్. ఈ భూమి మీద అతనంత హానరబుల్ పర్సన్ ఇంకెవరు ఉండరు. అయితే ఇక్కడ మనం చూస్తే అతను వచ్చి ఆయన ముందు నిలబడ్డాడు. చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప ఈ లోకమందటి అందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడునైన నా యొద్దకు బహుమానము తీసుకొనవలసినదిగా అతనితో చెప్పాను. ఎలీషా అన్నాడు, ఎవని సన్నిధిలో నేను? ఇది చాలా మందికి సమస్య. ఇప్పుడు అసలు పాస్టర్ గారు ఇప్పుడు కానుక తీసుకోవాలా వద్దా అని చెప్పానని, తీసుకోవాలా వద్దని చెప్పానంటే కొంతమంది దగ్గర తీసుకోకూడదు, కొంతమంది దగ్గర తీసుకోవాలి. ఈ వివేకము ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచినప్పుడు మనకు వస్తూ ఉంటుంది. యేసు మీద లక్ష్యం ఉంచినప్పుడు ఎవరి దగ్గర తీసుకోవాలో, ఎవరి దగ్గర తీసుకోకూడదో. ఎందుకంటే అన్ని జనులు ఏం చేస్తారంటే, విగ్రహారాధికులు మేలు పొందుతారు, కానుక చెల్లిస్తారు, రుణం తీరిపోయింది అనుకుంటారు. అంటే ఏంటంటే, వాళ్ళు నాకు స్వస్థత చేశారు, నేను కానుకిచ్చాను అంతే. కానీ దేవుని స్వస్థత కనికరంతో కలిగేదన్న విలువ వాళ్ళకి తెలియదు. అందుకని నయమాను దగ్గర ఆయన ఏమన్నాడు? యెహోవా జీవము తోడు నేనేమియు తీసుకొనను అని చెప్పన్నాడు. ఇప్పుడు మనం 20 వచనం చదువుదాం. అంతటా దైవజనుడైనటువంటి ఎలీషాకు సేవకుడగు గెహాజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానుకి మనస్సు లేకపోయేను, కానీ యెహోవా జీవము తోడు, దీన్ని కోట్ చేసుకోండి, నేనేమైనా తీసుకొందును. యెహోవా జీవము తోడు నేనేమి తీసుకొననని గురువు గారంటే, ఇప్పుడు శిష్యుడు ఏమంటున్నాడు? యెహోవా జీవము తోడు. యేసునామములో ఆయన వద్దన్నాడు, యేసునామములో ఈయనేమో అది. ఇద్దరు వాడింది ఏ నామం? అది. ఇప్పుడు మనం యేసునామం అంటున్నాం. ఆ రోజున యెహోవా జీవము తోడు అనేటువంటి మాట చాలా శక్తివంతమైన మాట. ఇది ప్రమాణాల్లో మాత్రమే వాడతారు. ఇది మరి చాలా సందర్భాల్లో ఈ పదాన్ని వాడరు. ఇది పరలోక సంబంధమైనటువంటి, అది ఉన్నతమైన స్టేట్మెంట్ అన్నమాట అది. అందుకే యెహోవా మనకు చెప్పినటువంటి ఆజ్ఞల్లో, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అంటే స్వార్థానికి వాడకూడదు, ఉపయోగించకూడదు.
ఇక్కడ ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవముతోడు ఎవని సన్నిధిలో నేనున్నానో ఆ యెహోవా జీవముతోడు నయమాను దగ్గర నేనేమి తీసుకోను. గెహాజీ అంటున్నాడు, నా యజమానుడికి మనస్సు లేదు. దేని మీద? కానుక మీద. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇందాక 8వ అధ్యాయం చదువుకున్నాం కదా, దాన్ని కంపేర్ చేసుకోండి. మీరు ఎలీషాకు దేని మీద లేదు? నయమాను జీవిత కాలమంతా దేవుని కొరకు కృతజ్ఞతతో బ్రతకాలన్న వాంఛతో కానుకొద్దన్నాడు. కానుక తీసుకుంటే కృతజ్ఞత చెల్లిపోయినట్టు. నయమాను చెప్పిన మాట, ఇశ్రాయేలులో యెహోవా దేవుడిని లాంటి దేవుడు ఇంకెవరు లేరండి ఈ ప్రపంచంలో. ఈ సేవకుడిని చూస్తుంటే తెలుస్తుంది. మా దేశంలో ఎంతోమంది కానుకల కోసం తిరిగే వాళ్ళు ఉన్నారు, కానీ సిరియా దేశంలో, ఇశ్రాయేల్లో మాత్రం లేరు అని చెప్పనని ఆయన చెప్పాడు. ఈ సంగతులు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇతను అంటాడు, నా యజమానికి ఏం లేదు, మనస్సు లేదు. అంటే గెహాజీ ఏమనుకుంటాడంటే, ఆయనకు వద్దనుకో, మాలాంటి వాళ్ళం పాస్టర్ గారి దగ్గర కనిపెట్టుకుని ఉంటున్నాం కదా, తీసుకుని మాకు ఇవ్వచ్చు కదా, వచ్చిన అవకాశం ఎందుకు వద్దనాలా అనే డిపార్ట్మెంట్ అన్నమాట ఇతను. వాళ్ళు ఇస్తామంటే మా పాస్టర్ గారికి ఏం తీసుకోవచ్చు కదా, మేము అడిగేమైంది, వాళ్ళే ఇచ్చారు, తీసుకొని ఆయనకు వద్దపోతే మాలాంటి వాళ్ళు ఎంతమంది అసిస్టెంట్ పాస్టర్ లేము, మాకు ఇవ్వచ్చు కదా. బాగుంది కదా ఆలోచన. ఇది కూడా యెహోవా జీవముతోడే. ఈ తీర్మానం కూడా యెహోవా జీవముతోడే. ప్రియ స్నేహితులారా, తర్వాత ఇతను ఏదైనా తీసుకుందును. ఎలీషా అన్నాడు, ఏమీ తీసుకొనను. గెహాజీ తీర్మానం ఏంటి? వచ్చినోడిని వదలకూడదు, వచ్చినోడిని వదలకూడదు. ఏదైనా తీసుకో, ఏదొక వంక చెప్పి, ఏదొక పేరు చెప్పి, ఏదొక అవసరాన్ని చెప్పి, ఏదొక. నా సాక్ష్యము ఆ మధ్య ఒక అతను యూట్యూబ్లో పెడితే, ఛత్తీస్గఢ్ నుంచి ఒక సిస్టర్ ఫోన్ చేశారు. వాళ్ళు చాలా ఉన్నతమైన కుటుంబం. వాళ్ళ సమస్యలు చెప్పి, పాస్టర్ గారండి మీకేమన్నా అవసరతలు ఉన్నాయా అని అడిగారు. నో అన్నాను. అదేంటి పాస్టర్ గారు అలా అన్నారని చెప్పానని. నేను సాక్ష్యాలు విని, వాక్యాలు విని చాలామందికి ఫోన్ చేసినప్పుడు చాలా చెప్తుంటారు, మీరేంటి నో అన్నారని చెప్పానంటే, అవసరాలు ఉన్నాయి, అవసరాలు తీర్చగలిగిన యేసు నాతో ఉన్నాడు, సఫిషియెంట్ అని చెప్పాను. అవసరాలంటే వాటికి పరిమితి ఉంటుందండి? ఉంటుందా పరిమితి? నో, వాటి పరిమితులు ఉండవు. ఆశ్చర్యపోయింది. సార్ చెప్పండి అంటే, చెప్పాను కదమ్మా, అదే దేవుని కృప నాకు సరిపోతుంది. ఇప్పుడు నేను కలిగి ఉన్న వాటికి నేను యోగ్యుని కాదు, అవసరం ఎంతైనా ప్రభు ఇస్తున్నాడు, చాలు. ఏదన్నా అనిపిస్తే చెప్తాలేండి అన్నాను, వాళ్ళు తృప్తిపరచడం కోసం. అయితే నా ప్రియ స్నేహితులారా, ఏదైనా తీసుకుందాం. వచ్చిన వాడి దగ్గర, మేలు పొందిన వాడి దగ్గర ఏదైనా తీసుకుందాం. ఎలీషా మీద, ఇక్కడ ఎలీషాను నేను యేసుతో పోలుస్తున్నాను. గెహాజీ శిష్యుడుగా ఉన్నాడు, కానీ ఎలీషా మీద లేదు గెహాజీ మనస్సు. గెహాజీ మనసు ఎవరి మీద లేదు? ఎలీషా మీద లేదు. ఎలీషా మీద ఉంటే, ఎలీషా ఏలియాని అడిగాడు. ఏలియా అన్నాడు, నీకేం కావాలో కోరుకొని చెప్పానంటే, నేనుంటే ఏమనుంటే, దేవా ఆ యొక్క బేతెల్ పరిచర్య నా పేరు రాసేయనివ్వండి. ఏలియా గారు, నువ్వు అడిగావు కాబట్టి యోర్దాను పరిచర్య నా పేరు మీద రాసేసేయి, నీ పేరు చెప్పి నేను సేవ చేసుకుంటానేవ్వండి నేనైతే. ఎలీషా అన్నాడు, నిన్ను నేను విడవను, నిన్ను నేను విడవను. ఏం తీర్మానం అండి అది! ఇక్కడ మనం చూస్తే తర్వాత గెహాజీ తీర్మానం చేసుకున్నాడు, డిక్లరేషన్ అయిపోయింది, ఏదైనాను తీసుకోకుండా ఈ అవకాశాన్ని వదలకూడదు, ఇది వదులుకుంటే తిరిగి మనకి ఎప్పటికీ రాదు అని చెప్పి తీర్మానించుకున్నాడు. తర్వాత ఏం చేశాడంటే, నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథం మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను.
అతడు క్షేమమే అని చెప్పి. ఇక్కడ చూడండి, ఈ 21వ వచనంలో గెహాజీ పరిగెడుతున్నాడు. ఇంకొద్ది నిమిషాలు, నా టైంలో నేను సమయంలోనే ఉన్నాను, మీరు అట్లా ఆలకించండి. ఇక్కడ మనం చూస్తే ఇతను గెహాజీ రథం వెంట పరిగెడుతున్నాడు. నయమాను చూసి రథము దిగాడు. మొదట మారు మనస్సు లేనప్పుడు ఎలీషా ముందే రథం దిగల మనోడు. ఇప్పుడు గెహాజీని చూసి ఏం చేశాడు అంటే, గెహాజీని నయమాను గౌరవించాడు, ఎలీషాను గౌరవించినట్టు. రథము దిగి గెహాజీకి ఎదురెళ్తున్నాడండి ఆయన. రథం దిగి ఏం చేస్తున్నాడు? గెహాజీకి ఎదురెళ్తున్నాడు. అంటే దేవుని సేవకుడు ఎంత శక్తిమంతుడో, ఆయన శిష్యుడు కూడా అంత శక్తిమంతుడని నమ్మిన వాడై రథము దిగి వెళుతున్నప్పుడు గెహాజీని కలుసుకొని క్షేమమా అని అడిగాడు. క్షేమమే అని చెప్పాడు. ఇప్పుడు తను అనుకున్నది సాధించుకోవడానికి అబద్ధాలు మొదలుపెట్టాడు. ఆయన ఏమంటాడంటే, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా ఎదుగు ఇప్పుడే వచ్చిరి. చెప్పండి, ఎప్పుడు వచ్చారంట వీళ్ళు? ఇప్పుడే వచ్చారట. అయ్యా, మీరు రథవీటి బయలుదేరింది ఇప్పుడే వచ్చారంట వాళ్ళు. ఇక్కడ చూడండి, ఎవరు వచ్చారు వీళ్ళు? అడ్రస్ కూడా చెప్తున్నా. అంటే కొంతమంది అబద్ధం తడుముకోకుండా చెప్తారండి. అసలు ఖచ్చితంగా పక్కాగా నమ్మేటట్టుగా ఉంటుంది. అది ఏ మాత్రం సందేహం ఉండదు. వచ్చి అంటున్నాడు, సార్ ఇప్పుడే ఎఫ్రాయిము మన్యము నుంచి ఇద్దరు యవనస్తులు వచ్చారు. ఎవరు ఈ యవనస్తులు చెప్పానంటే, ఇక్కడ వచ్చారని చెప్పని ఉంటుంది. కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండి 2 దుస్తుబట్టలను దయచేయమని చెప్పుచున్నాడు అన్నాడు. ఏంటి అండి? ఇక్కడ 2 యవనస్తులు అన్న దగ్గర ఇంగ్లీష్లో ద సన్స్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అని చెప్పని ఉంటుంది, ప్రవక్తల కుమారులు అని. ఈరోజు దేవుని సేవకులు ఉన్నటువంటి మనం అందరం కూడా ఎవరు అండి? దేవుని కుమారులమే సేవకులుగా సేవ చేస్తున్నాం. కానీ ఇక్కడ ద సన్స్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఇప్పుడే వచ్చారయ్యా. వాళ్ళకి ఏం కావాలి? 2 మణుగుల, ఎందుకు టిఫిన్గా భోజనానికా? 2 మణుగులు వెండి అని చెప్పానంటే సుమారు 36 కిలోలు. ఇది ఈ దినాల్లో మనం ఒక టిక్కీ రైస్ అంటాం కదా, ఆ రోజుల్లో వెండిని కొలతేసేటప్పుడు టిక్కీ సంచులు లెక్క వేసేవాళ్ళు అన్నమాట. సంచికొచ్చి 36 కేజీలు. సంచికొచ్చి 36 కేజీలు అయితే ఇక్కడ మనం చూస్తే 2 మణుగులు వెండి అంటే ఒక టిక్కీ రైస్ ఇయ్యమని మనం అడిగినట్టు, ఒక టిక్కీ ఏమడుగుతున్నాడు? ఈయన వెండి అడుగుతున్నాడు. 2 దుస్తుబట్టలు అడుగుతున్నాడు. నయమాను ఏమన్నాడు ఇప్పుడు? అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి, రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 76 కిలోస్. ప్రీ స్నేహితులారా, 78 76 36 72 కేజెస్. ఎందుకండి వెండి? 2 యవనస్తులు వచ్చారు. ప్రవక్తల శిష్యులకి ఏం కావాలి? భోజనం, బట్టలు. ఇంత వెండి దేనికి? వచ్చిన వాడిని వదలకూడదు. నయమాన్ అన్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని కొంచెం అలా ఉంచి ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే, సార్ మీరు ఏమైనా తీసుకుంటే తీసుకోండి, నాకు పని చేయండి అని చెప్పాను. నో అలాంటిది ఏం లేదు చెప్పానని. బయటికి రాగానే అసిస్టెంట్ని పంపించాడు. అసిస్టెంట్ పంపించి కొంచెం డబ్బులు అడగమని. అసిస్టెంట్తో ఏమన్నానని చెప్పానంటే, నేను లోపల ఉన్నప్పుడు సార్ చాలా మంచోడు, ఎంఆర్ఓ చాలా సిన్సియర్ ఆఫీసర్ అనుకున్నా. ఇప్పుడు వెనకిడిది మనిషిని పంపించగానే అనుకున్నాను, ఆ ఏడు పేద ఆడవచ్చుగా.
ఆ ఏడుపేదో ఆడే ఆడవచ్చుగా. ఇప్పుడు ఎలీషా గురించి నయమాన్ ఏమనుకోవాలి మీరు చెప్పండి. ఎంత అవమానం అండి ఎలీషాకి. ఇస్తానన్నప్పుడే తీసుకోవచ్చు కదా. మనిషిని పంపించాడు చెప్పానంటే ఎలీషా కూడా డూప్లికేట్ పాస్టరే, ఎలీషా కూడా దొంగే. డైరెక్ట్గా అడగకుండా వెంటనే నా వెంట మా మనిషిని పంపించాడు, తీసుకో నువ్వు ఆశ కొద్దీ తీసుకో అని చెప్పని ఇచ్చాడు. నయమాను మనసులో నుంచి ఎలీషా పట్ల ఉన్న గౌరవాన్ని ఏం చేశాడండి వీడు. అది అతనితో పోలేదండి. నయమాను వెళ్ళిన దగ్గర నేను ఏ దేశంలో లేడు మంచి దేవుడు మంచి సేవకుడు అనుకో నేను ఆడకెళ్ళాను. ఆడ పరిస్థితి కూడా అంతేను. ఈ పాస్టర్లు మొత్తం ఇంతేను. ఆడకపోయినా కూడా పైకేమోనో వద్దు అని చెప్పి అంటారని గిడితే ఇదండి పరిస్థితి. ఎలీషా తల ఎక్కడ పెట్టుకోవాలండి. నిజమైన ఎలీషా పంపించాడు ఆయన్ని? లేదు. కానీ ప్రియ స్నేహితులారా, ఇది నేను గుర్తు చేసుకున్నప్పుడు యేసు వద్దన్న దాన్ని మనం ఎందుకు కావాలని కోరుకుంటున్నాం. ఎలీషా మనస్సు, ఎలీషా దగ్గర గెహాజీ ఉన్నాడు కానీ ఎలీషాకున్న మనసు లేదండి. ఈరోజు పౌలు గారు అంటున్నాడు, యేసుక్రీస్తున కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండియ్యా. ఆయన మీద లక్ష్యం ఉంచండి, ఆయన మీద లక్ష్యం ఉంచండి. ఆయన మన ఆకలి ఎరిగిన దేవుడు, మన దాహం ఎరిగిన దేవుడు. అందుచేత ఇక్కడ మనం చూస్తే తర్వాత నయమాను ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత గెహాజీ ఆ యొక్క సంచులు భుజాన్ని వేసుకుంటున్నాడు. నో నువ్వు దేవుని సేవకుడి దాసుడివి, నువ్వు మోయకూడదయ్యా అని చెప్పి నయమాను మనుషులు పంపించాడు. ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఇదిగో ఇక ఇక్కడ నుంచి మీరు బొండి అని చెప్పానని వాటిని తీసుకొని లోపల దాచుకొని సైలెంట్గా వచ్చి ఎలీషా దగ్గర నిలబడ్డారు. మనమందరం ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి ఇలా రావాలండి, వచ్చి నిలబడాలి. క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి రావాలి. గెహాజీ వచ్చి నిలబడ్డాడు. ఎలీషా అన్నాడు, గెహాజీ ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళి వచ్చావు అన్నాడు. అంటే తప్పు చేసిన వాడికి ఎంత ధైర్యం ఉంటుందో చూడండి అసలు. వెంటనే నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి అన్నాడు. ఎలీషా అన్నాడు, నీవు రథము వెంట పరిగెడుతున్నప్పుడు నయమాను రథము ఆపి తిరిగి వచ్చి నిన్ను కలుసుకున్నప్పుడు నా మనస్సు నీతో రాలేదా? యేసు మనతో, నేను ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే గాడ్ ఈజ్ లైవ్. దేవుడు లైవ్లో ఉన్నాడు 24/7. మనం ఎక్కడున్నా ఏది ఆలోచిస్తున్నా దేవుడు లైవ్లో ఉండి చూస్తున్నాడు. ఇది మనకు తెలియాలి. నా సహోదరులారా, సహదాసులారా, మన సేవలు దేవుడు దీవించాలంటే దేవుడికి గొప్ప విషయం కాదండి. మనల్ని దీవించడం ఆయన గొప్ప విషయం కాదు. అసలు ఆయన మనల్ని ఏర్పరచుకుంది ఎందుకు? యోహాను సువార్త 15:16లో మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మలను ఏర్పరచుకుని. ఎందుకంటే మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుటకును. మీరు వెళ్ళి ఫలించుటకును మనం ఫలించాలండి. యోహాను 15:8 అంటున్నాడు కదా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి ఏమొస్తుంది? ఎందుకు ఫ్రూట్ఫుల్ మినిస్ట్రీ మనం అనిపించలేకపోతున్నామంటే 7వ వచనంలో మనం లేము. మీరు నా యందు నా మాటలు మీ యందు ఉన్న ఎడల. ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. దీన్ని మరి హెవెన్లీ ఫోన్ నెంబర్ అంటారు దీన్ని. అయితే నా జీవితంలోంచి ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు 1:03 నిమిషాలు అయింది, 5 నిమిషాలు ముగించేస్తాను. ఒకసారి డబ్బులు అవసరమయ్యి కొట్లో 300 బాకీ అయింది.
నేను సేవకు వచ్చిన తర్వాత బంధువులు స్నేహితులు అందరూ కూడా నా మీద కోపపడ్డారు. చేతిలో పని వదిలిపెట్టి ఇంతమందికి పని చూపించేవాడు, ఇంతమందికి అన్నం పెట్టేవాడివి, నీవెందుకు ఇలా అయిపోయావు అని చెప్పానని అంటున్నప్పుడు నేను ఒక దినాన ప్రభుని అడుగుతున్నా, ప్రభా నాకు 600 డబ్బులు కావాలి అని అడుగుతున్నా. ఎంతండి? 600 డబ్బులు కావాలండి. ఎందుకంటే 300 కోట్లు బాకీ ఉంది, బాకీ ఇచ్చేసి ఇంకొక 300కి ఇంట్లో సరుకులు తెచ్చుకుంటానని చెప్పి అన్నప్పుడు అది శుక్రవారం ఉదయం మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ప్రభా నాకు 600 కావాలి, నన్ను అడిగితే ఇస్తానన్నావు కదా, నాకు ఇవ్వు అని చెప్పి. నేను ఎవరిని అడగను, అడిగితే నా బంధువులు ఇస్తారు, స్నేహితులు ఇస్తారు, చాలామంది ఉన్నారు, కానీ నేను అడగను, నీ చెయ్యి ఎక్కడ చాపొద్దన్నావు అని చెప్పి 2 గంటలు ప్రార్థన చేయటం, డోర్ తీసి చూడటం, ఏముంటుంది, ఏమీ లేదు. రాత్రి అయిపోయింది. రాత్రి ప్రభా రేపైనా నువ్వు ఇవ్వాల్సిందే, సమస్య లేదు, రేపైనా నువ్వు ఇవ్వాల్సిందే అని రాత్రి పడుకున్నాను. శనివారం మరలా మోకరించి మోకాళ్ళ మీద లేశారు. 600 ఈ ప్రభువా, నువ్వు ఇస్తావు కాదు, ఈరోజు కాదు రేపు తెలియనైనా నువ్వే నాకు ఇస్తావు, నువ్వు ఇచ్చేది నిజం, నువ్వు ఇస్తానన్నమాట నిజం, వాగ్దానము చేసిన దేవుడు ఉన్నవి ఎంతైనా నమ్మదగిన వాడు అని చెప్పి ప్రభుతో ఈరోజు తలుపు తీయను ప్రభా, నువ్వు తడితే తీస్తానన్నా. నిన్న 2 గంటలకు ఒకసారి ఏం చేశాను, తలుపు తీసి చూశాను. ఈరోజు ప్రభుతో చెప్పా, నువ్వు తడితే తప్ప తీనని. 5:30 టైం అయింది, తలుపు తట్టారు. ఎర్లీ మార్నింగ్ కాదండి, ఈవినింగ్. నేను ఉదయం నుంచి ఉన్నాను, ఈవినింగ్ 5:30 తలుపు తట్టారు. లేచి చూస్తే ఒక సహోదరుడు వచ్చాడు. అన్న రెండన్న కూర్చోండి అన్న అని చెప్పంటే, సహోదరుడా వందనాలు, నన్ను క్షమిస్తావా అన్నాడు. బాల్యవాళ్ళు అన్న, మీరు రెండన్న కూర్చోండి అన్న. ఏంటన్నా క్షమించేది, ఏం చేశారు మీరు క్షమించడానికి అని చెప్పానండి. తమ్ముడా, నిన్న ఒక ఆయన కానుక పంపించాడు నీకు ఇమ్మని, నీ దగ్గరికి రావటం ఆలస్యమైంది అని చెప్పానండి. ఫోన్లేనా దానిలో ఏమని చెప్పానని చేతిలో ఉంచాడు 600. ఆ ఆనందం 6 కోట్లున్న రాదండి. ఎందుకంటే అది దేవుని చేతుల్లో నుంచి తీసుకున్నది. మనుషులకు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ తెలియచేయకుండా, సంఘానికి చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా దేవునికి మాత్రమే చెప్పి తీసుకున్నప్పుడు పెద్దగా ప్రభువా నాకు తెలుసు నువ్వు ఇస్తావు, నాకు ఇంకెవరుండారు, నువ్వే కదా నాకు ఉంది, ఇంకెవరు లేరు, నువ్వు ఇస్తావు అని చెప్పి ఇలాగున సేవా జీవితంలో దేని కొరకు స్థలం కొన్నాం. 80 సెంట్లు స్థలం కొన్నాం. 700 మంది పట్టే మందిరం కట్టాం. నా జీవితంలో రాజకీయ నాయకులను కానీ తెలిసిన వాళ్ళని కానీ అడగటం తప్పని నేను చెప్పట్లేదండి, తప్పని చెప్పట్లేదు, కానీ నా నడిపింపు అది దేవుని విషయంలో. ఇది నేను అందరికీ రుద్దాలని నేను అనుకోవట్లేదు, కానీ నా నడిపింపు అది. దేవుడు అన్నాడు, నీకు కావాల్సింది నన్నే అడుగురా, నేను నీకు ఇస్తాను అని. ఈరోజు సొంత ఊరిలో దేవుడు పరిచర్య స్థిరపరిచి బలపరిచి ఈ స్థితిలో ఉంచాడు. ప్రభా పరిచర్యకి ఇబ్బందిగా ఉంది, ఒక ఆటో కొనుక్కుంటానని అడిగాను, దేవుడు కారు ఇచ్చాడు. ఎందుకు ప్రభా ఇది నాకు అన్నాను, నీకు అవసరం రా అన్నాడు. ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒక వాక్యం మనం అందరం బోధిస్తాం తెలుసండి మనకి, మీకు అక్కరగా ఉన్నవేవో పరలోకమందున్న మీ తండ్రికి తెలియను. అందుకని మన అక్కర్లు అలా ఉంచి దేవుని యొక్క అక్కర్లు గుర్తించి సంఘక్షేమమే ప్రాణంగా మనం ఎంచుకున్నప్పుడు ఇక్కడ కూర్చున్న మనలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తెల్లవలసింది ఒక 2 నిమిషాలు
మనం అందరూ సేవకులమే, కానీ దేవునికి పిల్లలం. సహోదరులారా, నా తోటి దాసులారా, నేను మీకంటే చాలా చిన్నవాణ్ణి, అనుభవంలో చిన్నవాణ్ణి. మీ ముందు నిలబడటానికి యేసయ్య ఇచ్చిన యోగ్యత తప్ప ఏమీ లేనివాణ్ణి. దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు, సేవలో ఎన్ని అద్భుతాలు. ఏ రోజు దేని గురించి దుఃఖపడకుండా ప్రభు సేవలో దీవిస్తూ వచ్చాడు. నాకంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. మనమందరం ఆయన ప్రేమకు పాత్రలం. ఈరోజు విన్న వర్తమానం నా జీవితానికి మేలు కలిగింది అని మీరు అనుకుంటే, మీ జీవితంలో ప్రధాన యాజకుడైన యేసు మీద మనస్సుంచడానికి తీర్మానించుకోండి. గెహాజీ ఎలీషాతో ఉన్నాడు, కానీ ఎలీషా చేసే కార్యాల మీద గెహాజీ మనస్సు లేదు. గెహాజీ మనస్సు ఎలీషా యొద్దకు తీసుకొచ్చే ప్రజల కానుకలు, సంచులు చూసేవాడుగా ఉన్నాడు. ఎలీషా గెహాజీతో చెప్పిన మాట, నయమాను విడిచిపెట్టిన కుష్టు నీకు నీ సంతతికి తరతరములు అంటి ఉండునుగాక అని చెప్పాడు. పొలాలు, ఆస్తులు సంపాదించుకుంటావా గెహాజీ? అందుకోసం సేవకు వచ్చావా నీవు? నీ కుటుంబానికి సొమ్ము సంపాదిద్దాం అనుకున్నాడు గెహాజీ.